అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవుని నడిపింపు గురించి, దేవుని వాక్యం స్పష్టంగా మనం వినుటను గురించి, ఆయన మనల్ని దర్శించినట్లుగా వాక్య దైవంగా మన హృదయాలను తెప్పరిల్ల చేయనట్టుగా మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, దిగిరండి, నాతో మీ సేవకునితో మాట్లాడండి. మా హృదయ స్థితి మాకు తెలియపరచండి. మేము ఏ స్థితిలో ఉన్నామో మాకు తెలియపరచండి. మెరుగైన స్థితిలోనికి నడిపించండి నాయన. అందరూ కూడా వేడుకుంటే అందరూ కూడా ప్రార్థన చేయండి. ఒకసారి అందరూ లేచి నిల్చొని ప్రార్థించండి. లేచి నిల్చొని ఇప్పుడు కూర్చున్నారు, లేచి నిల్చొని దేవుణ్ణి వేడుకుంటాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రభువా, దిగిరండి, నువ్వు మాట్లాడే దేవుడుగా దిగిరండి. ఎన్నో మాటలు మాట్లాడి ఉన్నావు, ఎన్నో విషయాలు మాకు చెప్తున్నాం. దేవా, మేమైతే పాటించలేకపోతున్నాం. ఒకసారి స్వరం వినాలనుకుంటున్నాం. మేము నడవలసిన మార్గం ఏంటో, మేము అనుసరించవలసిన విధానం ఏంటో, మా ఆలోచన ఏంటో, మేము ఏ స్థితి మీద ఉన్నాం, ఏ మెట్టి మీద ఉన్నామో, మా పరిస్థితి ఏమైనదో ఒక్కసారి మా హృదయాన్ని మీరే పరిశీలించండి నాయన. మీకు ఆయాసకరమైనది మాకు తెలియజేయండి, వాటి నుంచి దూరం చేయండి. సకల బలహీనతలు బొగ్గును కాల్చివేయండి. ప్రభువుని ప్రార్థన చేయండి. ఎవరు మట్టుకు వాళ్ళు, ఎవరు నిర్లక్ష్యం ఉండడానికి వీల్లేదు. ప్రార్థన చేయండి. ఎవరు మట్టుకు వాళ్ళు ప్రార్థన చేయండి. దేవా, రండి, ఈ సేవకుడు కాదు మాతో మాట్లాడేది, నువ్వు మాతో మాట్లాడాలి. ఈ సేవకుని మరుగుపరచు. ఈ సేవకుని సొంత ఆలోచన కానీ సొంత చిత్తంగానే జరగకూడదు. నాకు తోచిన విషయాలు, ప్రేరేపించబడిన విషయాలన్నీ చెప్పకూడదు. నాయన, నీకు తోచిన విషయం, నీకు ప్రేరేపించబడిన విషయాలు, నీవు చెప్పే విషయాలు, నీవు బయలుపరిచే విషయాలు, స్పష్టమైన విషయాలు, సంపూర్ణ చిత్తం తెలియపరచబడాలి. మాకు సహాయం చేయండి దేవా. ఇవి ఎవరైనా వాడుకుంటావు తండ్రి. నాయన, సేవకుడు యోగ్యుడు కాదు అయినా కనికరించండి. ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థన చేయండి. అందరి చేతుల పైకి ప్రార్థన చేయండి. నాయన, కనికరించండి, 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 కనికరించండి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుంటున్నాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, త్రియేక సత్యదేవా, నీకు వందనములు. ప్రభువా, ఇదిగో నాయన, నీ వాక్యం వినటానికి మేమందరము కూడి వచ్చున్నాము. సమయం వృధా కాకూడదు, సమయం వ్యర్థం కాకూడదు. నీ వ్యర్థంగా ఆరాధన చేయకూడదు, బుద్ధి లేని వారంగా ఆరాధన చేయకూడదు. దేవా, కలవరపడి మేము ఆరాధన చేయకూడదు. మాకు సహాయం చేయండి. ప్రభువా, మమ్మల్ని దర్శించండి. నీ వాక్యం చేత మమ్మల్ని దర్శించండి. మేము ఏ స్థితిలో ఉన్నామో మాకు తెలియచేయండి. ప్రభువా, ఈ వాక్కు స్పష్టంగా మా చెవులకు, మా మనస్సులకు, అంతరింద్రియాలకు వినబడుటకు సహాయం చేయండి. విశ్వాసం అనే చెవి, విశ్వాసం అనే హృదయం, విశ్వాసం అనే కన్నులు మాకు తెరవండి. రకరకాల ఐక్య విచారాలు, ఇబ్బందులు, ఇంటి సమస్యలు, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏవి కూడా మమ్మల్ని వాక్యం వినకుండా తొలగించడానికి వీల్లేదు. ఏక హృదయం, ఏక దృష్టి, ఏక మనస్సు, కాన్సన్ట్రేషన్ మీరు మాకు దయచేయండి. వ్యర్థమైన విషయాలు మనసు ఉంచకుండా సాధించి నీతిమంతులు ప్రార్థన మనపూర్వకంగా చేయడమే కాక వాక్యాన్ని కూడా మనస్ఫూర్తిగా వింటారు. ధర్మశాస్త్రమును చెవిని తొలగించుకుని వాళ్ళు ప్రార్థన ఏమన్నావు. ప్రభావం నీ వాక్యం వినకుండా ఏం చేసినా అది వ్యర్థమే. ప్రభావ, మాకు సహాయం చేయండి. మాతో మాట్లాడండి, మాకు హెచ్చరించండి. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నా నాకు తెలియదు నాయన. రహస్య కొంతమంది ఉండొచ్చు, ఆలోచన కొరకు వెతుకుతూ ఉండవచ్చు, కొంతమంది ఉపదేశం అవసరమై ఉండొచ్చు, కొంతమందికి ఆదరణ కావాలి, కొంతమంది బుద్ధి వాక్యం, జ్ఞాన వాక్యం కావాలి. ప్రభావ, అందరితో అన్ని రకాలుగా మాట్లాడే దేవుడు, మాట్లాడే రాజాదిరాజు నువ్వే కనుక నీ దర్శన భాగ్యం మాకు అందరికీ దయచి నీ కనికరము చూపించండి, నీ కృపను చూపించండి. కృప కొద్ది నిమిషాలు మీరు మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభువులలో నీ యొక్క దివ్య శరీరంలో దివ్య
రక్తంలో పరలోక భోజనంలో మేము పాలు పొందక మునుపు నీతో కనబడాలి, నీతో సమాధాన పడాలి, మా ప్రతి బలహీనత కాల్చివేయబడాలి, నీ కృప పొందు ధన్యులు కాబడాలి, నిశ్చత పొందిన వారమే ఆనందంతో ఈ యొక్క శరీరంలో రక్తంలో మేము పాలు భాగస్థలము కావాలి ప్రభా. 6 అద్భుత దీవెనలకు వారసులం కావాలి. అత్యధికంగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి. పరిశుద్ధాత్మలో ప్రత్యేక స్వాగతం మీకు తెలియజేస్తూ దిగి వచ్చి ప్రతి పరిస్థితి నీ కంట్రోల్లో ఉంచి చిన్నపిల్లల మొదలుకున్న వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరిని నీ కంట్రోల్లో ఉంచి బలపరిచి ఆశీర్వదించి ఇక్కడి నుంచి పంపించండి. వేడుకుంటూ యేసునామమున నా ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరూ కూడా కూర్చో. ఎక్కువసేపు వాక్యం చెప్పను, ఒక 15 నిమిషాల్లో వాక్యం చెప్పి ముగించేస్తాను. దేవుడి ఇచ్చిన నడిపింపు బట్టి చిన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు ఈ విషయం చెప్తున్నాడు దేవుడు. మనమేమి అయ్యున్నాము ఒకసారి గుర్తు చేసుకొని మనము ప్రార్థనలోనికి వెళదాం. దేవుని శరీరము, దేవుని రక్తము స్వీకరించడానికి మనము సిద్ధపడతాం. కడగబడటం చాలా ముఖ్యమైనది, చాలా చాలా అత్యవసరమైనది. కనుక మనము ఈ చిన్న మాటను జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనంలో చదవబడినటువంటి వాక్యాన్ని గమనిస్తే అపోస్తుడైనటువంటి పౌలు ఏథెన్సు వారితో మాట్లాడుతూ ఉన్నాడు, విగ్రహారాధన చేసే వారితో మాట్లాడుతూ ఉన్నారు, రకరకాల విగ్రహాలను కల్పించుకొని మొక్కే జనాంగముతో సంత వీధిలో ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అందరితో మాట్లాడుతున్నాడు. విగ్రహారాధన చేసే వారితో, విగ్రహమే దేవుడు అనుకునే వారితో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు పాపం వాళ్ళకే తెలియట్లేదు. కొంతమంది విగ్రహాలు చేసుకుని మొక్కుతున్నారు, కొంతమంది ఆ విగ్రహాన్ని దేవుడు అంటున్నారు, కొంతమంది ఈ విగ్రహం దేవుడు అంటున్నారు, కొంతమంది ఇలా చేస్తే దేవుడు అంటున్నాడు, కొంతమంది అలా చేస్తే పరలోకానికి వెళ్తామంటారు, కొంతమంది ఇలా చేస్తే మోక్షానికి వెళ్తామంటున్నారు. ఇంకొక చోట ఉంది, ఒక బలిపీఠం అయితే ఉంది కానీ విగ్రహం లేదు. దాన్ని చూశాడు పౌలు భక్తుడు. బలిపీఠం ఉంది, అక్కడ బలులు ఇస్తారు, తెలియబడని దేవునికి అని ఆ బలిపీఠం మీద పేరు వ్రాయబడింది. వాళ్ళు ముఖ్య దేవుడు ఎలాంటి దేవుడు మొక్కుతున్నారు, కొంతమంది తెలిసిన దేవుడు మొక్కుతుంటే ఆ దేవుడు ఎవరో కూడా తెలియదు, పేరు కూడా తెలియదు, మొక్కుతున్నారు వాళ్ళు. ఆ ఏథెన్సు అక్కడ పౌలు ఆగాడి చూచాడు అనమాట. తెలియబడిన దేవుడికి ఎవరైనా మొక్కుతారండి? ఆ పేరు తెలియదు, తెలియబడినటువంటి వారికి మనము డబ్బులు ఇస్తామా? తెలియబడినటువంటి వారికి భోజనం పెడతామా? తెలియబడిన వారితో మనం ఊర్లకి వెళ్తామా? ఎవరో తెలియదు, మనము మన పనులే మనం చెయ్యము. అలాంటిది తెలియబడిన దేవుని కాడ మొక్కుతున్నారు, కొన్ని సంవత్సరాల నుంచి మొక్కుతున్నారు. వాళ్ళు అది ఎలా మొక్కుతున్నారు నాకు అసలు అర్థం కాదు. ఈ లోకం కూడా అలాగే ఉంది. చాలా మందికి దేవుడు అంటే తెలియదు, దేవుని ఎందుకు నమ్మాలో తెలియదు, ఆ పేరు తెలియదు. అంతా ఒకటేలే, అంతా ఒకటే కాబట్టి మొక్కేస్తున్నారంట. నేను అడిగాను, ఎంతమందికి అడిగాను, బాబు ఈ దేవుడు ఒకటే అంటున్నావు, ఆ దేవుడు ఒకటేనా అంటున్నావు, తన పనివాడు ఒకటేనా అంటున్నావు, రాజు ఒకటేనా అంటున్నావు, భార్య ఒకటేనా అంటున్నావు, భర్త ఒకటేనా అంటున్నావు, కొడుకు ఒకటేనా అంటున్నావు. ఎలాగ బాబు సమానం? ఒక్క పేరు లేదు. ఒకే పేరు అందరికి ఉందా? లేదు. ఒకే ప్రవర్తన అందరికి ఉందా? లేదు. ఒకే దగ్గర ఒకే చోట పుట్టారా అంటే లేదు. ఏ విషయంలో పేరు సమానం కాదు, ప్రవర్తనలో వేరువేరుగా ఉన్నాయి, వాళ్ళ పనులు వేరువేరుగా ఉన్నాయి. ఎలా ఒక్కటే బాబు? ఎలా దేవుళ్ళందరూ ఒకటే అంటున్నావు ఏంటి? అసలు ఈ మాట ఎక్కడ ఉంది? దేవుళ్ళందరూ ఒకటే అని మాట ఉందా? వాడు అంటాడు దేవుడు ఒకడే అంటాడు. అక్కడ క్లారిఫై నేను అడుగుతాను చాలా మందికి, కాదు బాబు అంతా ఒకటేనా అన్నాడు, అంతా ఒకటే లేకపోతే కాదా చెప్పండి. దేవుళ్ళందరూ ఒకటేనా? దేవుళ్ళందరూ ఒకటా, దేవుడు ఒకటా చెప్తున్నాను. కన్ఫ్యూజ్, చాలా పెద్ద కన్ఫ్యూజ్. ఏమా దేవుళ్ళందరూ ఒకటా, దేవుడు ఒకటా చెప్పండి. ఏ గ్రంథంలో చూసుకున్న దేవుడు ఒక్కడే అని పేరు ఉంటారు. ఎక్కడుంది బాబు? ఏ గ్రంథంలో ఉంది దేవుళ్ళందరూ ఒకటనే? ఏ గ్రంథంలో ఉంది? దేవుళ్ళందరూ ఒకటనే మాట వేరు, దేవుడు ఒక్కడే అనే మాట వేరు. దేవుడు ఒక్కడంటే ఏ జాతోడికైనా, ఏ మతస్థుడికైనా, ఏ కులస్థుడికైనా, పేదవాడికైనా, ధనవంతుడికైనా, ఎవరికైనా అందరినీ సృష్టించిన వాడు దేవుడు ఒక్కడనే అర్థం.
దేవుళ్ళందరూ ఒకటంట అర్థం ఏంటంటే నీవు కల్పించుకున్న నీ ముఖ్య ప్రతి అందరూ కూడా ఒకటే అని అర్థం. అది కానీ నిజమైతే మరి వాళ్ళు ఎందుకు దెబ్బలాడుకున్నారు? అందులో కొడుకున్నాడు, కూతురున్నాడు, భార్య ఉంది, భర్త ఉన్నాడు, పాలేరు ఉన్నాడు, పన్నోడు ఉన్నాడు, భక్తులు ఉన్నాడు. వీళ్ళందరూ ఒకటే అవుతారు. గుణాలు వేరు, ఆశయాలు వేరు, ప్రవర్తన వేరు, ఎలా ఒకటి? చాలా తప్పు. దేవుడు ఒక్కడనే మాట రైటు, దేవుళ్ళందరూ ఒకటనే మాట చాలా రాంగ్. దీనికోసం ప్రవక్త ఒక మాట అన్నాడు. ఎవరైనా చిన్నపిల్లడు పిలిచి బాబు నీ తండ్రి ఎవరు అని అడిగితే ఏమని చెప్పాలా? నా తండ్రి ఫలానని చెప్పాలి. అంతేగాని అంకుల్ ఎందుకు అంకుల్ అలా అడుగుతున్నావు? నా తండ్రి అంటే ఊర్లో ఎంతోమంది తండ్రులు ఉన్నారు, ఎవరైనా ఒకటే, అందరూ ఒకటే అనొచ్చా? ఒకసారి నేను బలంపురం వెళ్ళాను ఈ స్ట్రేంజర్ కొనడానికి. ఇలాంటి స్ట్రేంజర్ మన చర్చిలో కొనడానికి వెళ్ళాను. అక్కడ 2 షాపులు ఉన్నాం. అడిగి తిరిగి వచ్చాడు, మాట్లాడాము. మేము క్రైస్తవులు, దేవుని సేవకుని గుర్తించాడు. అంతా ఒకటేనండి అన్నాడు. మాట మధ్య మాట్లాడుతుంటే అంతా ఒకటేనా సార్? నేను అన్న మా పాస్టర్ గారు ఉన్నారు కదా దగ్గర, నేను మంచి ఊపి మీద ఉన్నాను. అప్పుడు దేవుడు ఎప్పుడైనా దేవుని వ్యతిరేకంగా మాట్లాడితే అడిగి జవాబు ఇచ్చాడు మేము వెంటనే, మరి చూసేది లేదు. అవును సార్ అంతా ఒకటేనా? సరే సార్ ఆ స్టేజ్ తీసుకున్నాం సార్, ఈ డబ్బులు ఆయనకి ఇచ్చేస్తున్నాను. ఏమి అన్నాడు. సార్ ఆ షాప్ ఈ షాప్ ఒకటే కదా, వాళ్ళు ఈ బాక్స్లు అమ్ముతున్నారు, పీవీ బాక్స్ అమ్ముతున్నారు సార్, మీలో ఇచ్చారు కదా బాక్స్, డబ్బులు అక్కడ ఇచ్చేస్తున్నాను. ఊరుకోలేదు. అదేంటి సార్ 2 షాపులు ఒకటే కదా, ఒకే వస్తువులు అమ్ముతున్నారు కదా, మరి నీ దగ్గర వస్తువు తీసుకొని డబ్బులు అడిగిస్తే ఎందుకు మీరు ఒప్పుకోరు? మీరే ఒకటి కానప్పుడు అంతా ఒకటి ఎలాగవుతుందండి? చెప్పుకోవడానికి బాగుంటుంది, ఆచరించడానికి బాగోదు. పోనీ వాళ్ళ మాట ప్రకారంగా వద్దాం, అందరు దేవుళ్ళు ఒకటే అనుకుంటే ఎప్పుడైనా వేసే చర్చికి వస్తాడా? వస్తాడా? అందరు దేవుళ్ళు ఒకటేనండి. ఈ బ్యాగ్ మా బ్యాగ్ నా దగ్గరికి ఎంతోమంది వచ్చారు. నాకు మామూలు అయిన వాళ్ళు, ప్రెసిడెంట్లు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు అడుగుతారు, మామ ఎప్పుడు కూడా వాళ్ళు వీళ్ళు వేరుగా చూడకు, మనం అందరం ఒకటే, అందరి దేవుళ్ళు ఒకటే. ఇంకా ప్రసాద్ తీసుకో అంటే అవునా ఒకటే మామ, నాకు తెలియలేదు, చెప్పాక నాకు తెలియలేదు. అవునా సరే ఒకటే అన్నావు కదా, ప్రసాద్ తర్వాత సంఖ్య ముందు వచ్చి బాప్తిజం పొందుతుందిరా అంటే మాత్రం రాదు. ఎవరైనా అన్నారు అనుకోండి అందరి దేవుళ్ళు ఒకటి, మా ప్రసాద్ మేము తీసుకో, అందరి దేవుడు మేము సమానంగా భావిస్తాం, మా ప్రసాద్ తీసుకో అంటే మీరు అనండి, సరే సమానంగా నేను భావిస్తున్నావు కదా, ప్రసాద్ తర్వాత సంఖ్య రా నీ బాప్తిజం తీసుకుందాం రా వస్తారు కాదు. మాటల వరకే అందరు సమానం అంటారు, కానీ ఎప్పుడు చర్చికి రాడు. అందరి దేవుళ్ళు ఒకటే కదా, మాకైతే దేవుళ్ళు ఒకటి కాదు. మన ప్రకారం ఏంటండి, అందరి దేవతలు ఒకటి కాదనే కదా మన ప్రవర్తన. దేవతలకే దేవుడైనటువంటి దేవుడు ఒకడు ఉంటాడని మన యొక్క ఆలోచన. సో మనం ఒకరిని నమ్మడం కరెక్టే. మరి వాళ్ళందరూ సమానంగా అన్నోళ్ళు చర్చికి కూడా రావాలి కదా. ఈ రోజు రాదు. మేమంతా సమానంగా ఉంటామండి, సమానంగా భావిస్తామండి అన్నోళ్ళు ఎప్పుడు చర్చికి వెళ్ళరు, ఎప్పుడు ముస్లిం మసీద్కి వెళ్ళరు. వాడు సమానత్వం ఎక్కడుంది? ఎవడైనా అలాగా అన్నోడికైతే రండి చర్చికి రండి, మరి ఎందుకు చర్చికి రావు బాబు, ఎందుకు మీటింగ్కి రావు, అంతా ఒకటి అనుకుంటే రా బాప్తిజం తీసుకోరా, నేను ప్రసాద్ తింటాను బాప్తిజం తీసుకుంటావా? అయిపోతారు. అబ్బో వద్దండి, మీ మతంలో మేము అసలు కలిసిపోము. ఒరే నువ్వు కూడా దిగిపోయారా మతంలో? మతంలో దిగిపోవడం ఇదే గొయ్యా అమ్మా? మీరు అందరూ మతంలో దిగిపోయారా, కలిసిపోయారా? నోనోను, మతంలో దిగిపోవడం లేదు, మనకి కలిసిపోవడం లేదు, ఎక్కిపోవడం లేదు. మనం యేసయ్యని నమ్మినందుకు రక్షణ పొందుకుని మనం ఏమైనా అవతారాలు మారాయా? ఎప్పుడు గాజులు వేసుకుంటారు, తప్పేం లేదు. బొట్టెట్టుకుంటారు, తప్పేం లేదు. మంచిగా చక్కగా ఉంటారు, డ్రెస్సులు మారలేదు, మన అవతారం మారలేదు. ఏమైనా కుమ్ములు వచ్చేస్తాయా? కొంతమంది బాప్టిజం తీసుకోవడానికి ఎందుకో భయపడతారు, చిన్నపిల్లలు కూడా. మొన్న ఒకడు గుజరాత్లో చదువుతున్నాడు MBBS, మాస్టర్ గారి కొడుకు. ఆయన నాకు డ్రాప్ చేయడానికి వచ్చాడు. మా తమ్ముడు రక్షణ పొందావా అంటే, వాళ్ళ తమ్ముడు కజకిస్తాన్లో MBBS డాక్టర్ చదువుతున్నాడు. వీడేమో అన్నయ్య డాక్టర్ చదువుతున్నాడు, వీడేమో
ఐటీఐ చేస్తున్నాడు, ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఏం తమ్ముడు ఇంత పెద్దడు అయ్యో ఇంటర్మీడియట్ చదువుతున్నావు, మరి ఏం రక్షణ పొందామని అడిగాను బైక్ మీదే. వాడికి అక్కడ శుభం చెప్పాను. లేదా మా నాన్న అడిగితే ఇవ్వట్లేదంటే, మీ నాన్న అడిగితే ఇవ్వకూడదు ఏంటి? అసలు నువ్వు ఏసైని సరిగ్గా నమ్మావా? నమ్మాలి కదా, ఏసైని హృదయంలో చేర్చుకోవాలి కదా. ఎందుకు తమ్ముడు భయపడతావు? బాప్తిజం అంటే అమ్మయ్య ఇంక చిన్నోడు కదా, పెద్దోడిని కాలేదు కదా. ఉరి పిచ్చోడా, బాప్తిజం తీసుకోవడానికి వయసుతో సంబంధం లేదు. పాపం తల్లిదండ్రులు ఒప్పుకోరు చిన్నపిల్లలు బాప్తిజం తీసుకుంటారు. 6 సంవత్సరాల ప్రాయంలో ఓపిరి గారు రక్షణ పొందారు. 10 సంవత్సరాల్లో బాప్తిజం తీసుకున్నారు. నీ కొడుకు 10, 12, 15 దాటిపోయింది, అయినా భయపడతాడంటే ఏమో. క్రైస్తవులు కూడా భయం ఉంది, బాప్తిజం తీసుకుంటే ఏమైపోతే అమ్మ, బాప్తిజం తీసుకుంటే ఏమైనా కుమ్ములు వచ్చేస్తాయా? బాప్తిజం తీసుకుంటే దెయ్యంగా మారిపోతావా? ఎప్పుడు చెరువులో స్నానం చేయలేదా? ఎప్పుడు నీటిలో మునగలేదా? నీటిలో మునిగి లేచితే ఏమవుద్దమ్మా? పైసా ఖర్చు కాని పని దేవుడు నీ హృదయంలో ఏసై నమ్మి ఒప్పుకొని పాపాలన్నీ గుర్తున్న పాపాలన్నీ ఒప్పుకొని సిద్ధపడి నీవు ఏసై దగ్గరికి వెళ్ళి 2-3 ఉన్న దగ్గర సేవకుడు సిద్ధపరిచిన తర్వాత నీటిలో ఇలా ముంచి లేపేస్తాడు. అది బాప్టిస్ట్ కార్యక్రమం, రక్షణ కార్యక్రమం అలా జరుగుతుంది. దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఏమీ రాదు. ఎందుకు? అమ్మో ఏమైపోద్దో, బాప్తిజం తీసుకుంటే ఏమైపోతుందో, రక్షణ పొందినమ్మో నా కూతురికి భర్త దొరకరు, పెళ్లి కాదు, నా పిల్లలకి ఉద్యోగం రాదు, ఒట్టి మాటలవన్నీ. భయపడకండి. రక్షణ వేరు, మీ భవిష్యత్తు వేరు. మీకు ఊహ ఉంటే, జ్ఞానం ఉంటే యేసయ్యను అంగీకరించి రక్షణ పొందాలి. అప్పుడు ఆ కుమారుడు చెప్పాను, ఆ బైక్ మీద ఉన్నటువంటి ఆ బాబు చెప్పాను, నాన్న నువ్వు ఉద్యోగము చదువు ఆలోచిస్తున్నావు మంచిదే, వీటన్నిటికంటే అత్యవసరంగా ఆలోచించాల్సింది రక్షణ. నీ జీవితం ఎప్పుడు పోతుందో తెలియదు. నువ్వు కన్ను మూసిన తర్వాత నరకంలో, నరకాగ్ని గుండంలో కళ్ళు తెరుస్తావు. నరకం అంటే ఏంటి? నువ్వు దరిద్రుడిగా బతికినా పర్లేదు కానీ, ఉద్యోగంతో బతికినా పర్లేదు, ఎలా బతికినా పర్లేదు కానీ, రక్షణ లేకుండా బతికితే మాత్రం చాలా ఘోరం. అగ్ని ఆరదు, పురుగు చావు. ఒకసారి పడిన తర్వాత బయటికి నువ్వు రాలేవు. ఈ మహాభూలోక జీవితం 70, 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అయితే అది నిత్యము ఆ బాధను అనిపిస్తుంటావా? నీ శరీరం వెళ్తుంది అందులోనికి, నీ ఆత్మ వెళ్తుంది, నీ ప్రాణం వెళ్తుంది. ఈ మట్టిలో కలిసిపోయిన దేవుడు నేను లేపుతాడు. మళ్ళీ శరీరము, ప్రాణం, ఆత్మ ఉంటాయి నరకంలో. బాధ ఉంటుంది, ఆ వ్యాధి ఉంటుంది. ఎక్కడ అగ్ని అంటే అగ్ని కాదు అది, ఇక్కడ అగ్నికి ఇవన్నీ కాలిపోతాయి కానీ అక్కడ అగ్నికి ఇవన్నీ బాధ ఉంటుంది, కాల్చుతూనే ఉంటుంది, విపరీతమైన మంట ఉంటుంది. ఏడుపే ఏడుపు, సౌండే సౌండ్, రీసౌండ్, హమ్మింగ్ సౌండ్, ఎక్కువ సౌండ్లు అన్నీ అక్కడే ఉంటాయి. నువ్వు మోర్చిపోతావు. ఇక్కడ బాధలు వస్తే సొమ్మసిల్లిపోయి మోర్చిపోయి ఆగిపోతావేమో కానీ కోమాకి వెళ్ళిపోయి, అక్కడ కోమాకి వెళ్ళాలి ఏమి ఉండవు. కోమాలు ఉండవు, కామాలే అన్ని ఒకటే. ఏడుపు ఇంకా పెరుగుతుంటుంది, శ్వాస పెరుగుతుంటుంది తప్ప నీ ఏడు పాపలేవు. నరకంలో ఆ మంట కాల్చుంటే బాధకి నువ్వు అరుస్తుంటదే తప్ప అది ఆరిపోతుందని చూస్తావు. ఆనదు. నేను చచ్చిపోతే బాగుండు, ఈ బాధ తట్టుకోలేక అనిపిస్తుంది కానీ ఇక్కడ ఈ బాధ తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు. ఇక్కడ కొంతమంది కోమలోకి వెళ్ళిపోతారు. కొంతైనా ఉపశమనం కలుగుతుంది కానీ అక్కడ ఉపశమనం కలగదు. అట్టి భయంకరమైన నరకం కోసం నీ ఉద్యోగం కంటే ముందు, నీ చదువుల కంటే ముందు, నీ జీవితం కంటే ముందు, నీ కుటుంబం కంటే ముందు నువ్వు ఆలోచించాలా. చాలా చాలా అత్యవసరం. తమ్ముడికి చెప్పాలి, తమ్ముడు ఉద్యోగం సంపాదించి మంచిదే, ప్రార్థన చేయ మంచిదే, మంచి ఉద్యోగం డబ్బులు సంపాదించి మంచిదే, చదువుకో చక్కగా, ఈ లోపల పేరు తెచ్చుకోవాలి ఇంకా మంచిదే. కానీ అన్నిటికంటే రక్షణ కోసం ఆలోచించు, రక్షణ పొందు. ఈ రక్షణ పొందిన తర్వాత ఎంత పైకి వెళ్తావు వెళ్ళు, ఎంత ఉద్యోగం సంపాదించుకుంటే, ఎంత డబ్బు సంపాదించుకుంటే నీకు లాభమే. దేవుడు వద్దనలేదు అని చెప్పి రక్షణ చివరి చెప్పండి. జన్మతః పాపం, కర్మతః పాపం. మనిషి పుట్టినప్పటి నుంచే పాపిగా పుట్టాడు. వాడు పుట్టినప్పటి నుంచి అన్ని మంచి పనులు చేసినా కానీ ఏసే నమ్మకపోతే నరకానికి వెళ్తాడు. వాడు పాపమే ఉంటుంది. పాము పుట్టినప్పటి నుంచి విషం ఉంటుందో? విషం ఉండదండి. పుట్టిన చిన్న పిల్లకి కూడా పాముకి విషం ఉంటుంది, నాలుగు పాము. ఆ విషము అలా పెరుగుతున్నది. పాముగా పుట్టింది కాబట్టి బొసలు కొట్టి కలుస్తుంటుంది. ఆ బొస కొట్టినందుకు పాము అయిందా? పాము కాబట్టి బొసలు కొడుతుంది. అలాగే మనిషి
పాపి కాబట్టి పాప పనులు చేస్తాడు. పాప పనులు చేసినందుకు పాపి కాడు, బాగా గుర్తుపెట్టుకో. కాబట్టి దాని నుంచి ఉపశమనం పొందాలి, రక్షణ పొందాలి. రక్షణ పొందిన వాడు మారు మనసు పొందాలా. చిన్నపిల్లలను కూడా సిద్ధపరచిన 10 సంవత్సరాలు దాటిన వాళ్ళని, మీ పిల్లడికి ఏసై అంటే ఇష్టమైతే చెప్పండి వాళ్ళకి, ఏసై అంటే నమ్ము, ఏసైనా హృదయం చేర్చుకో, బాప్తిజం తీసుకో అని వాళ్ళని సిద్ధపరచడం, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. దానివల్ల నాకు పెళ్లి కాదేమో, ఉద్యోగం రాదేమో, చదువు పోతుందేమో, రకరకాల హీనంగా చూస్తారేమో అని అనుకోకండి. నేను నరకం నుండి ఎవరు తప్పించలేడు. ఎవరి కోసమైతే నువ్వు ఆలోచిస్తున్నావు వాళ్ళు నీ నరకాన్ని తప్పించలేడు, రక్షించలేదు. నీ రక్షణ నీదే. త్వరపడండి రక్షణ పొందడానికి. ఈ అపోస్తలుల కార్యం 17:30 దేవుడు అంటున్నాడు, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. చూచి చూడనట్టుగా ఉన్నాడు దేవుడు అంటే ఎప్పుడు? ఏ కాలంలో? అజ్ఞాన కాలం. ఏది అజ్ఞాన కాలము? మన తాతల కాలము, పూర్వీకుల కాలము, ఇంత టెక్నాలజీ లేని కాలం అంతా కూడా జ్ఞాన కాలమే. అంత జ్ఞానం అప్పుడు లేదని ఏంటి? ఇప్పుడున్నంత జ్ఞానము అప్పుడు ఉందా? ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పుడుందా? ఇప్పుడున్నంత తెలివి, పరిసరాల విజ్ఞానము అప్పుడుందండి? కానీ అప్పుడు అంట దేవుడు అంటే చూచి చూడనట్టుగా పోయినని ఆ విగ్రహాలు చేసుకున్నాడు కదా, సరే ఊరుకున్నాడు, పెద్దగా శిక్షించలేదు, వాళ్ళని అంత కఠినంగా తీర్పు తీర్చలేదు దేవుడు. చూచి చూడనట్టుగా ఊరుకున్నాడు. అంట అజ్ఞానం ఉన్నారు కదా, ఇది అజ్ఞాన కాలం కదా, అంధకార కాలం కదా అని దేవుడు ఊరుకున్నాడు. ఇప్పుడైతే రెండు బాగా గుర్తుపెట్టుకోండి, అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకున్నాడు. ఇదే కాలము విజ్ఞాన కాలం. ఇదే కాలం చెప్పండి. ఇప్పుడు మీరు అజ్ఞాన కాలం ఉన్నారా? ప్రతిదీ తెలుసండి అందరికి, చిన్న పిల్లలకు కూడా తెలుసు ఏది చెడ్డో, ఏది మంచో, ఏది శ్రేష్టమైనదో, ఏది గొప్పదో, ఏది ఎలాంటిది అనేది ప్రతిదీ చిన్న పిల్లలకు కూడా తెలుసు, ఇంక పెద్దవాళ్ళు తెలియదు. తెలుసా లేదా? ఇన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయా? ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది మంచో, ఏది సమాజమో, ఏ సమాజంలో ఎలా వ్యవహారం ఎలా ఉన్నాయో ప్రతి చిన్న బిడ్డకు కూడా తెలుసండి. ఇప్పుడు ఇది విజ్ఞాన కాలము, అది అజ్ఞాన కాలము, ఇది విజ్ఞాన కాలము, ఇది జ్ఞాన కాలము. ప్రతి జ్ఞానం యూట్యూబ్లో కొట్టి ఏ విషయానికి సంబంధించిన జ్ఞానమైనా వస్తుంది నీకు. గురువు లేకుండా కూడా చదువు నేర్చుకోవచ్చు. నువ్వు ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు, సెల్ ఫోన్లో ఇంటర్నెట్ ఉంటే చాలు, ప్రతి దానికి నువ్వు నేర్చుకోవచ్చు. సీట్ వరకు ఎలా కొట్టాలి నేర్చుకోవచ్చు. కూరమరావు గారు ఫేస్బుక్ ఓపెన్ చేయండి, యూట్యూబ్ ఓపెన్ చేయండి, అని చెప్తుంటారు. ఏ సీట్ ఏది బాగుంటుందో చెప్తుంటారు. బైక్ మంచి మంచి